ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, వెడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. ఈరోజు 16 పేజీ 16వ రోజు 16 జూలై 2026. 16వ పేజీకి వెళ్ళడం జరుగుతుంది. మనం ఈ రోజున 16 పేజీకి వెళ్ళే ముందుగా ఎన్ని ఒకసారి మనం చూసుకుంటూ ముందుకు పోతే మేలు. నిన్న 15వ రోజు టీం మెంబర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 16వ రోజు హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. ఈరోజు చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు గారు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఈయన 4 తరాల వారసులతో పనిచేయడం జరిగింది. ఇప్పటికీ చేస్తున్నాడు. 4 తరాల వారసులు అంటే మా జేజి తాత వేటగిరి వెంకటస్వామి, అంటే వీళ్ళ పెదనాయన వెంకటేశ్వర్ల తాత పెదనాయన వేటగిరి వెంకటస్వామితో చేశారు. ఆ తర్వాత మా తాత శ్రీ వేటగిరి రమణయ్య గారితో చేశారు. అప్పుడు మంచి హార్డ్ వర్కింగ్, అప్పుడు కాదు ఇప్పుడు కూడా ప్రతి 75 సంవత్సరాల పైబడే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉండడం వల్లనే ఈ రోజున 75 సంవత్సరాలు పైబడినా కూడా యాక్టివ్గా ఉంటున్నాడు. తర్వాత మా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారితో చేశారు. ఇప్పుడు నేను 4th జనరేషన్ వేటగిరి హర్షత్ విహార్ 4 తరాల వారసులతో ఇప్పటికి కూడా చేశాడు. అంటే 4 జనరేషన్స్ ఓపిక ఉన్నంతరు కాదు, ఊపిరి ఉన్నంతరకు చేసుకోవచ్చు అని నిరూపించారు ఆయన వేటగిరి వెంకటేశ్వర చిన్న తాత. తర్వాత కొత్తగా వచ్చిన టీం మెంబర్ రాళ్ళగుంట జనార్దన్, A1 నెంబర్ 1 పనివాడు. తర్వాత మా అమ్మమ్మ గారి కుడి భుజం పోట్లూరు సేనయ్య. ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రతి గడియాల్లో మన దగ్గర ఉండడం జరుగుతూ ఉంది. ఆటో డ్రైవర్ పోట్లూరు కార్తీక్. ఇప్పుడు సాధారణంగా రైస్ ఆడిచ్చిన తర్వాత కానీ, లేకపోతే ఇంటికాడి నుంచి ఒడ్లు రైస్ మిల్లుకు తోలడం కానీ, ఇవన్నీ కూడా రవాణా వెహికల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ విధంగా రవాణా పాత్ర మరీ ముఖ్యమైంది. వరి సాగు చేసి ఆ ఒడ్డుల్ని రైస్ మిల్కి తోలాలన్నా, రైస్ మిల్ నుంచి వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించాలన్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈయన ధాన్యం ఆరబెట్టే ప్రధాన టీం మెంబర్ కొమరగిరి వెంకయ్య. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. ఈ రోజున ఇంపార్టెంట్ టీం మెంబర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. రేపు ఉదయం స్వర్గీయ రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తి ప్రదాత దేవళ్ళ పరంధామరెడ్డి గారి గురించి బాగా తెలుసుకోవడం జరుగుతుంది. రేపు 17వ పేజీలో కలుద్దాం. థ్యాంక్ యూ.